హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చాలా లేట్ అయిపోయింది, అందుకు నన్నైతే క్షమించండి. ఈరోజు కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వలన కొంచెం రివ్యూ అయితే కొంచెం లేట్గా అయితే చేస్తున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్తే ముందుగా అంటే ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోవాల్సిన ఏమి లేదు, తెలిసిందే కదా. ఇంకా లాస్ట్ 2 వీక్స్ అంటే మనకి ఓట్ అప్పీల్ అని సో వీటి మీద టాస్క్ ఉంటాయి. అలాగే ఈసారి కొత్తగా లాస్ట్లో అంటే ఎవరో ఒక బయట గెస్ట్ తీసుకురావడం, వాళ్ళతో కొంచెం ఆడించడం, ఇలా సగం టైం అయితే వేస్ట్ చేస్తున్నారు. సో మేబీ కొత్తగా ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటాడేమో. సో ఇంకా చూస్తే ఇన్ఫినిటీ రూమ్, మనం ఫస్ట్లో ఇన్ఫినిటీ రూమ్ గురించి మాట్లాడుకున్నాం, కానీ దాని తర్వాత దాని యూజ్ ఏంటో తెలియక అంటే బిగ్ బాస్ కూడా దాని గురించి ఏం చెప్పలేదు. సో మనమైతే సైలెంట్ అయిపోయాం. ఇంకా చూస్తే మనం ఈరోజు గట్టిగా మాట్లాడుకోవాల్సింది అవినాష్ గురించి మాట్లాడుకోవాలి. అవినాష్ రోహిణి బయాస్గా కాదా తేజాన్ని తీసుకున్న విషయంలో, ఇది అదే ఛాలెంజర్ వర్సెస్ కంటెండర్, అదే కదా మన టికెట్ టు ఫినాలే లాస్ట్ ఫైనల్ టాస్క్కి కంటెండర్ కాకుండా ఛాలెంజర్, అంటే లాస్ట్ 4 ఎవరైతే మిగులుతారో డైరెక్ట్గా ఇక్కడ కంటెండర్కి అక్కడ ఛాలెంజర్కి, సో ఈ 2 సమానమే అని మన అవినాష్ అండ్ రోహిణి డిపెండ్ చేయడంలో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇకపోతే మన గౌతమ్ గురించి ఒక పాయింట్ మాట్లాడదాం. సోలో అన్నాడు, ఇప్పుడు ఏమైంది? ఇది ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఆడాలి, జంటగా ఆడాలన్నమాట. సో ఇప్పుడు ఆడమని చెప్పాయి సోలో గేమ్ ఆడాలంటే ఆయన ఏమీ ఉండదు, బొచ్చు కూడా ఉండదు. ఈ సోలో గేమ్ ఆడుకుంటాం ప్రశాంతంగా. సో ఈ పాయింట్ అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ మొదలుకి వచ్చాడు ఈ అవినాష్ గ్రూప్ గేమ్. సో దీని గురించి మనం అసలు నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు కూడా. సో ఇంక మనం స్టార్టింగ్లో అయితే ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం. ఇంకా ఫస్ట్ మన బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు ఏమని, ఇప్పటి నుంచి అసలు మీరు బిగ్ బాస్ సీజన్ 8 ఎందుకు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో దాని రీజన్స్ ఇవి మనం ఆడియన్స్కి చెప్పి మనం ఎందుకు గెలవాలనుకుంటున్నాం అంటే ఓటర్ పిల్, సింపుల్గా ఓటర్ పిల్ కోసం టాస్క్ మీద ఆడాలి. దీంట్లో ముందుగా 2 జంటలు అయితే ఎంచుకోమంటారు, అంటే 2 జంటగా ఎంచుకోమంటారు. సో జంటగా ఎంచుకోమన్నప్పుడు అప్పుడు గౌతమ్ వెళ్ళి అడుగుతారు అనమాట, అంటే ఇక్కడ సోలో గేమ్ ఆడచ్చు కదా, సోలోగా ఉండొచ్చు కదా, ఎందుకు లేడు? ఎందుకంటే ఓటమి కావాలన్నమాట. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఆడే ప్రతి గేమ్కి ఒకరి సపోర్ట్ అయితే కావాలి అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఈయన గౌతమ్ మాటకు వస్తే ఎన్నిసార్లు ఇప్పుడు కన్నాడు, మనకి అసలు కౌంటే లేదు. ఎన్నిసార్లు అన్నాడు నేను సోలో గేమ్ అని, నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకరి నుంచి, అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి అంటే నువ్వైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పక్కన ఎక్స్పెక్ట్ చేయదు నీ నుంచి, అంతే కదా సింపుల్గా. సో నాకైతే ఆ పాయింట్ కాడ కొంచెం మన గౌతమ్ ట్రిప్ అయ్యాడు అనేది అనిపించింది. నేను ఫస్ట్ చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా మనకి గ్రూప్ అనేది అవసరం. అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంకా పోతే గ్రూప్ గేమ్ అంటే మామూలుగా గ్రూప్ గేమ్ అని ఎందుకు అంటారు అంటే, ఎవరైనా ఒకరొకరు సపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చిన్న పెద్ద మిస్టేక్ చేసినప్పుడు సపోర్ట్ చేస్తే ఆ టైప్లో గ్రూప్ గేమ్ అంటే ఓకే. ఇప్పుడు నువ్వు వాడేది గ్రూప్ గేమే, వాళ్ళు ఆడేది గ్రూప్ గేమే, అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మీరెందుకు వాళ్ళని టార్గెట్ చేయడం? సో అలా చేసి ఆగిపోయారు లాస్ట్కి అది. సో అక్కడ జంటలుగా బిగ్ బాస్ అయితే ఇద్దరిగా ఉండమంటారు, ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళు పక్కకి. సో ఆ పక్కన అవినాష్ అయితే ఉంటాడు. సో అవినాష్ ఉంటే మన సంచాలక అయితే ఉంటాడు. సో ఇక్కడ ఒక 2 టాస్క్లు అయితే పెడతాడు. ఈ టాస్క్ ముందు ఈ తేజాని ఎంచుకున్న విషయం వస్తుంది. ఇక్కడ నబీలు బయటికి వెళ్ళి అప్పుడే నిఖిల్తో పాయింట్ మాట్లాడాడు. ఈ విధంగా
తేజాని ఎలా ఎంచుకున్నారు? ఇప్పుడు తేజ 2 గేమ్లు గివప్ ఇచ్చాడు, 2 గేమ్లో ఇచ్చేసాడు గివప్. అది కాకుండా పక్కకి వెళ్ళి మాట్లాడాడు, ఏంది ఇలాంటి గేమ్స్కి సపోర్ట్ కావాలి భయ్యా అని చెప్పి అన్నాడు. అంటే గివప్ ఇచ్చేసి అన్నాడు అనమాట, అంటే కంప్లీట్ చేయలేదు. అలాంటప్పుడు తేజ కట్టిస్తారు, ఇంకొక ఛాన్స్ అన్నారు. కంటెండర్కి ఛాలెంజర్కి తేడా లేదా? అది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫినాల్లో పెట్టినట్టు పెట్టడం, టికెట్ ఫినాల్లో. ఇక్కడ చూస్తే ఇది కంటెండర్, ఇక్కడ గెలిచి నా సంకలు నాకి దెబ్బలు తగిలితే అక్కడికి వెళ్తారు. అలాంటిది అంత ఈజీగా తేజ కట్టించారు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా బయాసుడు కాదు అంటే ఎందుకు కాదు బయాసుడు? చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బయాసుడు కాదు అని మీరు చెప్తున్నారు. అది అవినాష్ అయితే ఎవరిని? నబీల్ పాయింట్ ఎత్తితే అవినాష్ మాట్లాడట్లేదు. ఫస్ట్ అవినాష్ మాట్లాడలేకుండా అవినాష్ మామూలు కాదు మన నబీల్ ఏదో తొక్కేసి బయటికి ఏదో నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నాడు. పోర్ట్రేట్ మీరు చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని చేసేది. సో ఇక్కడ 110% అవినాష్ది రోహిణిది ఇద్దరిది తప్పు. మళ్ళీ వీళ్ళిద్దరూ పోయి పర్సనల్ రూమ్లో పోయి కూర్చొని మాట్లాడుకోవడం. మళ్ళీ అసలు ఏంది? ఇంతకు ముందు వీళ్ళు చేసే పని ఎవరు? మన నిఖిల్ వీళ్ళు పోయి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలాంటిది వీళ్ళు పోయి ఇప్పుడు వాళ్ళ గురించి సాకులు మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. అది సో చాలా ఇరిటేట్ చేస్తున్నాను అనమాట. అంటే ఎపిసోడ్లో ఏ విషయం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు ఉంటాయి, చెత్త విషయాలు. అది కొంచెం సెన్సర్ కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అక్కడ గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ని చూస్ చేసుకోవచ్చు కదా. అంతలా వాళ్ళు బయాసుడు కాదన్నప్పుడు ఎందుకు చూస్ చేసుకోలేదు? సరే గౌతమ్ చూస్ చేసుకోలేదు, పృథ్వీ కూడా ఉన్నాడు కదా. సో అందరికంటే లాస్ట్ మన తేజ, ఎందుకంటే బ్లాక్ స్టార్కి ఎలిజిబుల్ అంటే అలాంటి అతనే తీసుకొచ్చి నీకు ఛాలెంజర్గా టికెట్ ఫినాలే ఛాలెంజర్గా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని. సో నాకైతే 110% అవినాష్ రోహిణి చేసింది కరెక్ట్ అనిపించలేదు. మేబీ రోహిణి తన పాయింట్ స్టాండ్ తీసుకొని ఒక పక్కన కూడా అలసద్దేమో కానీ, సో ఈ పర్టికులర్ పాయింట్లో అయితే నాకైతే అస్సలు నచ్చదు చెప్తాను. అది సంగతి. సో దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి గ్రూప్ గేమ్కి తగిలిస్తాను అనమాట. ప్రతి దాన్ని తీసుకొచ్చి గ్రూప్ గేమ్ రెగ్యులేట్గా ఇక్కడ అవినాష్ వచ్చి ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతుంటే మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నామా అని చెప్పి అంటాడు అనమాట. అది గ్రూప్ గేమే కదా. సో నాకైతే అదైతే అవినాష్ రోహిణి వాళ్ళిద్దరూ అసలు నిఖిల్ నిజంగా ఎంత సేఫ్ గేమ్ ఆడాడు. అక్కడే కానీ తొక్కి నాకు తీసుంటే నేను ఒప్పుకోను. సో ఈ విధంగా బ్లాక్ స్టార్కి కావాల్సినోడు తీసుకొచ్చి కంటెంట్గా ఎట్టేస్తాను టికెట్ నాలే ఛాలెంజర్గా. సో నేనైతే అసలు ఒప్పుకోని చెప్పి కూర్చోవడం అసలు అక్కడ బ్లండర్ మిస్టేక్ అది చేయడం వల్ల ఇప్పుడు వచ్చి అందరి తలకు పడింది. అది నాకు అనిపించింది. ఇంక దాని తర్వాత జకలు అయితే రోహిణి అండ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్, ప్రేరణ, తర్వాత నబీల్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే నా టవర్ ఎత్తైనది. సో ఈ గేమ్ గురించి మాట్లాడాలి. సో నా టవర్ ఎత్తైనది టాస్క్లో ఫస్ట్ బజర్ మోగినప్పుడు వాళ్ళు అవి తీసుకొచ్చుకోవాలి. టవర్ బిల్డ్ చేయడానికి అవి కావాల్సిన సామాను ఉంటాయి పక్క, అవి తీసుకురావాలి. అవి తీసుకొచ్చేటప్పుడు మామూలుగా నడిచిపోయి రాకుండా ఇద్దరు ఒక్కళ్ళని కట్టేసి సో అప్పుడు తీసుకొచ్చుకోవాలి. సో అక్కడ వరకు బాగా ఆడారు, తీసుకొచ్చి పెట్టేంత వరకు బాగా ఆడారు. సో పెట్టిన తర్వాత సో తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి, ప్యాచ్ కూడా అంటే బిల్డ్ చేయకూడదు. సో నెక్స్ట్ బజర్ ఎప్పుడైతే మోగద్దో అప్పుడు బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ బజర్ మోగినప్పుడు అప్పుడు వాటిని కాపాడుకోవాలి. సో ఒకరు కాపాడుకోవాలి, ఒకరు బాల్స్ కొట్టాలి. అది పాయింట్. ఇక్కడ ఇటుపక్క ఒక లైన్ గీయడానికి కారణం ఉంది. ఆ లైన్ మీద నుంచి కొట్టాలి. ఇక్కడ అవినాష్ సంచాలకుగా ఏం చేస్తున్నాడు ఒక పాయింట్. ఇక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు అక్కడ లైన్ మీద నుంచి అసలు కొడుతున్నారా లేదా తెలుసుకోవాలి కదా. అక్కడ నబీల్ ఉన్నాడు. నబీలు
సరే మార్నింగ్ ఒక పక్క నుంచి కాకుండా 2 పక్కల నుంచి కొట్టారు. సో ప్రతి ఒక్కరు కొట్టారు. సో అది ఒకవేళ రూల్ బుక్లో లేకపోయినా సరే మనం అది యాక్సెప్ట్ చేయాలి. 2 పక్కల నుంచి కొడుతున్నాను కాబట్టి ఇప్పుడు 2వ పక్కన కొడుతున్నప్పుడు ఆ లైన్ మ్యాచ్ కొట్టాలి. సో అలాంటిది లైన్ క్రాస్ చేసి లోపలికి కాలు పెట్టి మరి నబీల్ బాల్స్తో కొట్టడం కరెక్ట్ అయితే నాకు అనిపించలేదు. ఫైనల్గా అయితే నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరైతే అవుట్ అయిపోతారు. సో ఫైనల్గా 2 టవర్లు ఉంటాయి. 2 టవర్లని సో వాళ్ళు సేవ్ చేసుకోమన్నప్పుడు అవుతుందన్నమాట. ఇక్కడ ప్రేరణ అవి టచ్ చేయకూడదు అంటే ఆ బ్రిక్స్ని ఉంటాయి కదా, అవి టచ్ చేయకూడదు అంటే లాస్ట్లో వాటిని టచ్ చేసింది. ఇంకొక పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ ఎందుకు మైండ్ పెట్టి ఆలోచించలేదు. ఎలాగో తన టవర్ పడిపోయినప్పుడు ఏం చేయాలి, అప్పుడు అది కొట్టలేదు. అలాంటప్పుడు తను కూడా పోయి బాల్స్ వేసుకొని కొట్టచ్చు కదా. సో ఇక్కడ అవి కొంచెం ఆలోచించుంటే విష్ణుప్రియ సో గుడ్ అయ్యింది. సో నాకు అనిపించింది. ఎందుకంటే ఎలాగో ఓడిపోయేటప్పుడు లాస్ట్ 2 బాల్తో కొట్టినా కానీ ఒకవేళ మొత్తం పడిపోతే సో గేమ్ ఈజీ అవుతుంది కదా. సో అక్కడ కొంచెం మిస్టేక్ అయితే కొంచెం ఆలోచనలో ఫాస్ట్గా లేదు అని నాకు అనిపించింది. అది ఇంకొకటి వచ్చి ఫైనల్గా రోహిణి నిఖిల్ అండ్ ప్రేరణ గెలుస్తారు. సెకండ్ టాస్క్ ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత వచ్చి రోహిణి అండ్ విష్ణుప్రియ అయితే నిలబడతారు. అంటే థర్డ్ పర్సన్ కావాలి అన్నప్పుడు రోహిణి అండ్ విష్ణుప్రియలో ఒకరు మాత్రమే వెళ్ళాలి. దాంట్లో వెళ్ళేటప్పుడు విష్ణుప్రియ ఉండి నాకు అవసరం, నాకంటే నీకే ఎక్కువ అవసరం అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎలాగో నన్ను బయట సేవ్ చేస్తాడు అని. ఎందుకు ఇంత యాటిట్యూడ్, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? బయట ఏమైనా పిఆర్ ఏమైనా సెట్ చేసుకొచ్చింది ఏమో మన విష్ణుప్రియ, నాకైతే తెలియట్లేదు. కానీ అంటే అంత దయాగుణం, అంటే పృథ్వీ వెళ్ళిపోయాడని ఏమైనా విష్ణుప్రియకి ఇంట్రెస్ట్ లేకుండా పోయిందా? సో నాకైతే ఈ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో అలానే అనిపించింది. అదే మనం కూడా వెళ్ళిపోదాం, ఏం చేస్తాం పృథ్వీ లేకుండా అనేది అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత రోహిణికి అయితే ఇచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత సో ముగ్గురు ఎవరు, నిఖిల్, ప్రేరణ, రోహిణి, సో వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఇంకొక గేమ్ ఏంది, టక్ టకా టక్ టక్ టకా టక్, వామ్మో అనిపించింది. ఇది ఒక సినిమా టిక్ 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 అనే సినిమా నుంచి తీసుకున్నాడేమో అనిపించింది ఈ పేరుని. ఇదేం లేదమ్మా, డిస్క్ లాగా ఉంటాయి అన్నమాట, ప్లాస్టిక్ డిస్కులు. సో ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది. సర్కిల్లో 3 భాగాలు చేసి ఉంటారు. ఒక్కొక్క భాగం ఒక్కొక్కరు ఉంటారు. సో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. డిస్క్లు ఒక్కో దాంట్లో ఒక్కొక్క పేరుస్తారు. సో వాటి నుంచి జరిపేయాలన్నమాట. అది 1 జరగవచ్చు, 2 జరగవచ్చు, 3 జరగవచ్చు, 4 జరగవచ్చు, మాత్రమే జరిపేయచ్చు. ఇక్కడ రోహిణి ఇక్కడ సరే ఓకే మనం గేమ్లో మాట్లాడుతున్నాం. దీనికి సంచాలకుగా అయితే నబీల్ని పెడతారు. సో ఇక్కడ సంచాలకున్న పవర్ ఏంటంటే ఎవరి దగ్గరన్నా 2 డెస్కులు తీసేసి లాస్ట్లో ఒకరికి ఇవ్వచ్చు అలా అన్నమాట. సో ఇక్కడ గేమ్ అయితే బాగా సాఫీగా జరిగింది. లాస్ట్లో కొంచెం ఇష్యూ జరిగింది, దాని గురించి మాట్లాడదాం. రోహిణి ఇలా ప్రేరణ 4 తోసేసింది అని అనమాట. నువ్వు ఎలా ఆడావు గేమ్, బయటకు వచ్చి ఒకసారి చూసుకో గేమ్ ఎట్లా ఆడావు. ఎవరైనా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఆ పాయింట్ నీకు ఆలోచించేది ఏంటంటే నీ బాక్స్ అంటే నీ ప్లేస్లో నుంచి ఆ డిస్కుల్ని పుష్ చేసేది, అది కావాల్సింది. కానీ ఇక్కడ నువ్వేం చేసావమ్మా, రోహిణి చేసింది అదే, ప్రేరణ చేసింది అదే, నిఖిల్ చేసింది అదే. ఇక్కడ మాత్రం ప్రేరణని మెచ్చుకోవాల్సిందే. అసలు బజర్ లాస్ట్ మొత్తం అది 2 భాగాల్లో 3 భాగాల్లో జరుగుతాయి. సో డిస్క్లు ఎవరెవరికి వేసారు సెకండరీ. సో ఫస్ట్ 2 అదే 3 బజర్లకి ఫస్ట్ 2 రౌండ్స్ డిస్క్లు ఎవరెవరికి వేసాడు. సో అది మనకు అవసరం లేదు. లాస్ట్ ప్రేరణ మొత్తం తోసనుకుంటుందంటే బజర్ మోగే టైంకి ఒక్క డిస్క్ కూడా అసలు సూపర్ కాదు ప్రేరణ మాత్రం. సో ఇది ఫైనల్గా
మన ప్రేరణ అయితే గెలిచి ఓట్ అప్పీల్కి అయితే అర్హత సాధిస్తుంది. సో ఫైనల్గా మన అక్కడ చెప్తారు బిగ్ బాస్. అంటే ఇక్కడ ట్విస్ట్ అంటే ఏదో అనుకున్నాం, అది ఏమీ లేదు. ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళి అక్కడ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ మన ఓట్ అప్పీల్ అడగడమే ఆడియన్స్ని. సో అందుకోసం ఆ రూమ్ డిజైన్ చేశారు, దానికి ఇన్ఫినిటీ రూమ్ అని పెట్టడం అన్నమాట. సో నాకైతే అంత అనిపించలేదు ఆ ట్విస్ట్. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో దాని తర్వాత శేఖర్ మాస్టర్ వస్తాడు, వచ్చి ఏదో చిల్ బ్రో అన్నట్టుగా చిల్ చేస్తాడు అందరితో, బాగా ఫన్గా అంటే డ్యాన్స్ చేయడం అలా. నాకైతే కొంచెం ఓవర్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నా మ్యూజిక్ని నేనే, అంటే నా సాంగ్స్ నేనే కనిపెట్టలేదు. ఇలా వేస్తే మీరైతే టక్టగా కనిపెట్టేస్తున్నారు అని చెప్పని కొంచెం ఓవర్గా చేస్తే అనిపించలేదు మీకు. నాకైతే ఓవర్గా అనిపించింది. మీకేమనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి ఈరోజు ఎవరు ఓటు అప్పీల్కి ఎన్నికవుతారో ఎంచుకుంటారో చూద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో అంతవరకు అయితే బాయ్.